దేవుడు ఒక కార్యం చేశాడు. ఏంటో తెలుసా? కాకితో ఆహారాన్ని, రొట్టె మాంసం, ఒక పూట 2 పూటలు ఎన్ని రోజులు పంపించాడు అలా కదా. అలా దేవుడు శక్తివంతమైన కార్యం అంటే ఆ కోణంలో జరగదు. అంటే ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా అవుతుందా అని నువ్వు ఊహించవు చూసావా, నువ్వు అనుకోవు చూసావా, అలా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఏలియా జీవితంలో చేశాడు. ఏలియా అనుకుని ఉండడు, వెధవరాలనిచ్చి పోషించాడు, ఓకే అది పర్లేదు. కానీ ఇక్కడ కాకితో పోషించడం ఏంటి? అసలు కాకి ఏదైనా దొరికితే చాలు పట్టుకెళ్ళిపోదాం అని చూస్తుంది. ఏదైనా ఉంటే చాలు వెంటనే వచ్చి ఏదో ఒకలాది తినడానికి ట్రై చేస్తుంది. ఏదో ఒకలాది పెట్టే గుణం దానికి ఉండదు, కానీ ఉన్నాయి పట్టుకెళ్ళిపోయేది. కానీ అలాంటి కఠినత్వమైన కాకితో దేవుడు తినకుండా ఏలియాకి ఆహారం పంపడం ఎంత అద్భుతం. మనం విని అలవాటు అయిపోయింది, కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అద్భుతం అంటే అది ఎంత శక్తివంతమైన కార్యం. అలాంటి కాకితో దేవుడు ఆహారాన్ని పంపిన ఏలియాకి నీ జీవితంలో కాకుల్ని దేవుడు తొలగించలేడా? నీ జీవితంలో కాకుల్లా పొడుస్తున్న వాళ్ళని దేవుడు తీసివేయలేడా? ఆ మూతులు విరగొట్టలేడా? దేవుడు శక్తివంతమైన కార్యం నీ కోసం చేయగల సమర్థుడు. నువ్వు ఆయన నమ్మాలి. ఆయన నీ కోసం ఏదైనా చేయగల సమర్థుడు. మనం ప్రార్థిస్తేనంట దేవుడు ఏదైనా చేస్తాడంట. అది ఎలాగో తెలుసా? నీకు అది అవసరమైతే, నీకు అది కావాల్స్తే, నీకు ఇప్పుడే అర్జెంటుగా నీకు కావాలని దేవుడు అనుకుంటే, నీకు అవసరమైతేనంట అది భూమి మీద లేకపోయినా